రైస్, రోటీ, చపాతీలోకి అద్దిరిపోయే ఉసిరికాయ పండు మిర్చి రోటి పచ్చడి రెసిపీ ఇవాళ చూద్దాం. దీనికోసం ముందుగా ఉసిరికాయలు అలాగే పండు మిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేడి చేసి కట్ చేసిన ఉసిరికాయలు, పండు మిరపకాయలు అలాగే చింతపండు వేసి బాగా ఉడికించుకోవాలి నీళ్ళు లేకుండా. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఉసిరికాయ మిశ్రమం కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పలుకులుగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి పోపు సిద్ధమైన తర్వాత ఇలా పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి రెడీ. ఉసిరికాయలోని వగరు అలాగే చింతపండులోని పులుపు, నువ్వుల్లోని కమ్మదనం ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది.